మరి ఇటువంటి ఒక వ్యక్తికి ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు గవర్నమెంట్ నిలదీసి కొట్లాడి మీకోసం కావాల్సిన అభివృద్ధి పనులు చేపించే సత్తా ఉన్నోళ్ళు. ఇప్పుడున్న కార్పొరేటర్ ఏముంది, పొద్దున లేవాలా, ఏదో మంత్రి గారు పోవాలా, లేకపోతే ఎమ్మెల్యే గారు పోవాలా, వాళ్ళ దగ్గర బానిస బతుకులు ఉన్నాయి. వాళ్ళకి ప్రజలు పట్టారు, ఎంతసేపు రాజకీయమే వాళ్ళకు. మరి ఇటువంటి చదువుకున్న వ్యక్తులుంటే వాళ్ళకు వేరే పని ఉండదు, కేవలం ఓటేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండాలా, మీ బాగుబాగుతులు చూడాలా, మీకోసం మంచి పని చేయాలా, అదే వాళ్ళ ఎజెండా. కాబట్టి మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఓట్లలో రకరకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతారు. అంటే డబ్బులు ఇస్తారు, మందు పోస్తారు, అన్ని చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే నాయన కొడుకులకు ఇద్దరికి, కేసీఆర్ కు కేటీఆర్ కి ఇద్దరికి భయం పట్టుకుంది. అరే బీజేపీ వాళ్ళు ఇంత విధంగా పుంజుకున్నారు, బీజేపీ వాళ్ళు డెఫినెట్ గా మేయర్ కూడా వాళ్ళే వస్తారు, ఇక్కడ కార్పొరేట్ కూడా వాళ్ళే వస్తారని కేసీఆర్ తెలిసిపోయింది. తెలిసిపోయి మీకు ఎన్ని పైసలైనా పంపిస్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పిండంట, అంబేద్కర్ నగర్ కాదు మొత్తం మోండా డివిజన్ లో ఇంటికి 5,000 10,000 ఇవ్వండి అని. ఆ పైసలు తీసుకోండి, మీరు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మొన్న మీకు అన్నింటిలో బాధ్యత. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏం పని చేయలేదు కదమ్మా, ఎంత ఇచ్చినా తక్కువనే. పైసలు తీసుకోండి, వాళ్ళకి బుద్ధి నేర్పండి. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు గెలిచిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి, వాళ్ళకి అహంకారం బాగుంది. ఈ రోజు ఈ ఎన్నికలు మన కోసం, అంటే మీకోసం. మీరు ఈమె కోసం కానీ భారతీయ జనతా పార్టీ కోసం చేయకండి, మీకోసం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇదే విధంగా అహంకారంలో ఉంటే ప్రజలకు మంచి చేయరు, రోజు చెడు చేస్తారు. మీ ఇంకా తిరిగి చూడరుగా, ఈ గల్లీలో పండి రాకుండా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమనంటే కేటీఆర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మనకి ఇంగ్లీష్ అవసరమా అమ్మా? మనకు వచ్చి మోరీలు నల్లలు మంచిగా చేస్తే చాలు. ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా మన పని మనకు చేస్తే సంతోషం. మరి అసలు ఒక నాయకులను గెలిపించుకోండి, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మేము డబ్బులు ఇచ్చే పార్టీ కాదు, పని చేసే పార్టీ. ఇప్పుడు దీపికమ్మ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చింది, బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఎందుకంటే కొంతమంది వేల పిల్లలకు చదువు చెప్పిన వాళ్ళు ఎప్పుడు తప్పు చెప్పరు. మరి అసలు గెలిపించుకోండి. భారతీయ జనతా పార్టీ వస్తే మీ అందరికి ఇంటింటికి 25,000 రూపాయలు తెచ్చిస్తామమ్మా, గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, మధ్యలో డబ్బులు తినరు. మీ డబ్బులు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మా అందరిది. మరి ముఖ్యంగా నేను తీసుకుంటున్నా, మీరు గెలిపియండి టీఆర్ఎస్ పార్టీని. అదేవిధంగా దీపికమ్మని మీరు గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎన్నడూ ఎవరు తిరిగి రాడు. మీరు బీజేపీ పార్టీని గెలిపియండి, దీపికమ్మని గెలిపియండి. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మీకు వచ్చి పనిచేస్తాడు. మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే 5 సంవత్సరాలు పనిచేయలేదో, మరి ఎవరో 2వ ముఖ్యమంత్రి అయిన మళ్ళా ఎన్నడూ మనం తిరిగి చూడలేదు, కేవలం ఎన్నికలప్పుడు వస్తున్నారు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు దీపికమ్మని భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తప్పకుండా మేయర్ మా అభ్యర్థి వస్తే మీ అందరికీ 25,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మా అందరిది. ఒకవేళ కాకపోయినా కూడా, గెలిచినా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దీపికమ్మ ఇంటికి మీరు నడుచుకుంటూ పోవచ్చు. రోడ్డు దాటితే రామసరడం దాటంగానే వాళ్ళ ఇల్లు, మీరు నడుచుకుంటూ పోవచ్చు. మరి నాకు తెలుసో తెలియదో, మీ పాత గతంలో ఉన్న కార్పొరేటర్ ఎన్నిసార్లు వచ్చిందా మీకు? రోజు వస్తుందా బస్తీకి? నెలకోసారి వచ్చిందా? నెలకి కనీసం మొన్న కోవిడ్ టైంలో లాక్డౌన్ అయింది, మరి మీకు ఏం సాయం చేసింది నాకు తెలియదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఒక కార్పొరేటర్ అంటే గెలిస్తే అందరికి సమానంగా చూసుకోవాలి, అంతేగాని ఈడు మావోడు ఇద్దరికి ఇస్తా మిగతా రెండో పెడతా అంటే కాదు పద్ధతి అది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మంచి సమయం వచ్చింది, బుద్ధి నేర్పండి. టీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టండి. ఆ చెంపదెబ్బ ఎట్లా కొడతారంటే, రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కు, మీ ఓటు హక్కు, అది వినియోగించుకొని ప్రతి ఒక్క ఇంట్లో బయటికి రండి, ఓటేయండి. బీజేపీ పార్టీని మంచి మెజార్టీతో గెలిపియండి. అదే టీఆర్ఎస్ పార్టీకి ఒక బుద్ధి నేర్పించే దెబ్బ. దయచేసి మీరందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు. లొంగిన డబ్బులు తీసుకోండి, బీజేపీ పార్టీకి ఓటేయండి. అమ్మని మంచి మెజార్టీతో గెలిపియండి. బీజేపీ పార్టీ మంచి అభివృద్ధి చేసే పార్టీ. కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నారు. ఆయన గిట మన జిహెచ్ఎంసీలో మేయర్ వస్తే తప్పకుండా సెంట్రల్ ఫండ్స్ చాలా వస్తాయమ్మా. డబ్బుల కొరవ ఉండదు, అభివృద్ధి కొరవ ఉండదు. ఇలా చాలా మంది నాయకులు మాట్లాడతారు, మీరు అది చేయాలి ఇది చేయాలి అని. కేసీఆర్ గారు
గారికి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు వాళ్ళు సద్వినియోగం చేస్తలేరు, దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్ టెండర్ ఇస్తున్నారు, పైసలు తినేస్తున్నారు. ఎలక్షన్ రాగానే పైసలు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకు నమ్మకం కుదిరింది, పబ్లిక్ ఏముంది పని చేస్తే చేయకపోయినా పైసలు ఇస్తే ఓటేస్తారని.